పే చేసిన చెక్స్ రూపకంగా చేసారా? చెక్స్ కూడా చూపించారు. పట్టుకోండి మేడం. టికెట్ అయిపోయింది. రైటా ఆయన డైరెక్టర్ సిగ్నేచర్స్ ఆఫ్ డైరెక్టర్ ఎండి హ్యాండ్ రిటర్న్స్. మళ్ళా మాట్లాడతా డీటెయిల్స్ ఇవ్వండి. నేను వేరే మీటింగ్లో ఉన్నా. వేలే కొంతమంది అపార్ట్మెంట్లో వేసారు, కొంతమందికి వేశారు, మాకు వేలే. 42 మాన్య అంతే, మాన్యది 14. ఈరోజు మేమందరం 30 మంది బాధితులము సువర్ణ భూమిలో 3 ఏళ్ల కిందట తలా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక 200 కోట్ల రూపాయలు అందరి దగ్గర నుంచి దాదాపు సాఫ్ట్వేర్లు అందరూ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక 200 కోట్లు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. బైబ్యాక్ పేరు మీద మాకు ఇక్కడ చూపెట్టిన విధంగా తలా ఒక 50 లక్షలు కోటి రూపాయలు, అదేవిధంగా 35 లక్షలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కలిపితే 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ. దాని బదులుగా మాకు 2023 ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్నీ మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎండి సువర్ణ భూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు. కానీ మేము ఒక 1.5 ఇయర్ నుంచి తన ఆఫీస్లోకి వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగే కానీ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధ్యతలకు ఎవరికి ఇవ్వలేకపోయినారు. సో ఈ చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం ఎక్కడా జరగలేదు. కాబట్టి ఈరోజు అందరం కలిసి 30 మంది బాధితులం CCSలో మేడం గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి మీ అందరి తరఫున కూడా మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళి మా అందరి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ, ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కోరుతున్నాము. 2021లో మా దగ్గర తీసుకున్న డబ్బులండి 18 నెలలు ప్లస్ 1 మంత్ గ్రేస్ పీరియడ్, అంటే టోటల్ 19 నెలల తర్వాత దాదాపు డబుల్ అమౌంట్ ఇస్తానని మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు రాలేదండి ఇప్పటివరకు. సో అందరం చాలా ఇబ్బందులు, గోల్డ్ లోన్లు, పర్సనల్లు, ఇతరత్ర లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు మాకు ఎవరికి న్యాయం చేయలేదండి. సో దయచేసి ఈ ఒక్క పోలీస్ యంత్రాంగాన్ని కానీ గవర్నమెంట్ని కానీ అందరినీ కోరడం జరుగుతున్నది. ఈ అందరి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు దృష్టి ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, మీకు ఎంత పే చేస్తామని చెప్పారు? మేము 35 లక్షలు 3 ఏళ్ల కింద ఇన్వెస్ట్ చేశామండి. మాకు యాజ్ ఆన్ టుడే ఇవాళ రోజుకి 76 లక్షల రూపాయలు రావాలి. కానీ మాకు ఒరిజినల్ అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదండి. మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు. 23 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి. దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు 60 లక్షల దాకా అమౌంట్ రావాల్సింది. 7 నెలల నుంచి నా హస్బెండ్కి న్యూరో ప్రాబ్లం ఉంది, న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ 15 డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్తున్నానండి. కానీ వాళ్ళు ఈవెన్ అట్లీస్ట్ 1% కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అది హెల్త్ మీద వచ్చిందండి. బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను.
అట్లీస్ట్ 1% అంటే 1% కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఆయన శ్రీధర్ బొల్లేరు ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రెనోవేషన్ చేసుకుంటున్నారు, పెయింటింగ్లు చేసుకుంటున్నారు, కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నామో ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్లో కూర్చోబెట్టుకుంటున్నారండి. శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణభూమి ఆఫీస్లో. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు, లేదంటే కానీ న్యూసెన్స్ మాటలు మాట్లాడాలు, లేదంటే కానీ నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారని చెప్పడాలు, లేదంటే కానీ మీరు మన బండి మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు. ఇలాంటి హరాస్మెంట్ లేడీస్కి చేస్తున్నారండి. దయచేసి మీ అందరి సపోర్ట్తో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ఆల్రెడీ కంప్లైంట్స్ అని చాలా కంప్లైంట్స్ వెళ్ళిపోయాయండి. బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఇక్కడ కూడా ఆల్రెడీ సిసిఎస్లో కూడా కంప్లైంట్ చేసి 1 year అవుతుందండి. సో నో ప్రోగ్రెస్ అండి. మల్టిపుల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి. చెక్ పోస్ట్ కేసెస్ వేసాము. అన్నీ కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి. కానీ చాలామంది ఇప్పటివరకు పోలీస్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, చెక్ పోస్ట్ కేసులు వేసిన ఉన్నారు. సివిల్ ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మాకు ఏ ప్రోగ్రెస్ అన్ని కనిపించట్లేదండి. ఈవెన్ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సాటర్డే వచ్చాము, ఈ మండే వచ్చాము. ఇప్పటివరకు కూడా మా కంప్లైంట్ తీసుకోవడానికి కూడా మేము ఇంకా కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం. సో ఇది అండి పరిస్థితి. సో దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి, అందరి దృష్టికి. డబ్బులు ఆడితే ఏమంటుంది? ఇదిగోండి 2021 నుంచి కూడా ఇప్పుడు ఇస్తాము, ఏప్రిల్లో ఇస్తాము, మేలో ఇస్తాము. లేకపోతే మా ఎలక్షన్స్ వల్ల వచ్చినాయి, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీకు ఇస్తాను, మీకు మీ ప్రాబ్లం ఏం లేదు, మీకు 24% ఇంట్రెస్ట్తో మీకు అందరికీ పే చేస్తానని చెప్పి 2 years నుంచి చెప్తున్నారండి. కానీ సింగిల్ రూపీ కూడా మాకు ఇంతవరకు. మీరు ఇన్వెస్ట్మెంట్ దేనికోసం పెట్టింది? మన బైబ్యాక్ కదండి, ఒక వెంచర్ డెవలప్ చేస్తామని చెప్పి మా దగ్గర అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ ఆ వెంచర్ అనేది డెవలప్మెంట్ మాకు ఇటువంటి నో ఇష్యూ లేదు. ఆ వెంచర్ డెవలప్మెంట్ చేసినా మీకు బైబ్యాక్ విత్ అష్యూర్డ్ అమౌంట్ మీకు ఇస్తాం. సో ఆ వెంచర్తో మీకు సంబంధం లేదు. ఆ వెంచర్ డెవలప్తో ఎన్ని ఫ్లాట్స్ అయినా ఎన్ని డెవలప్ అయినాయి మీకు మాత్రం ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే అష్యూర్డ్ బైబ్యాక్ అమౌంట్ అనేది మాకు గ్యారంటీ ఇచ్చాడు. అంటే మనం వెంచర్లో 700 స్క్వేర్ యార్డ్స్ కానీ 1000 స్క్వేర్ యార్డ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే అది మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు మీకు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు మా ఇన్వెస్ట్ చేయండి. విత్ ఇన్ 1.5 year 2 years మీకు అష్యూర్డ్ అమౌంట్ ఇస్తామని చెప్పి అందరి దగ్గర ఇన్వెస్ట్ తీసుకున్నారంట. అందరూ అలా 200 to 300 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 200 పీపుల్స్ ఇంకా ఎవ్వరికి కూడా అమౌంట్ ఏది సెటిల్ కాలేదండి. ఇంతవరకు సింగిల్ రూపీ కూడా ఎవరికి లేదు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇష్యూ అవుతుంది? పీరియడ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? మా కంప్లీట్ అయిపోయి 1.5 year to 2 years అయింది. మా ఎంఓఈ కూడా అయిపోయి. సిహెచ్ సోమిరెడ్డి నా పేరు. మా 2020లో రిటైర్మెంట్ స్కూల్ స్టూడెంట్. అయితే మా అల్లుడు గారు ఇట్లానే ఉంటారు సాఫ్ట్వేర్. ఆయన ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పువ్వు డబ్బులు ఇస్తారు. అంటే పెట్టినాడు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ ఆడనే 35 లక్షలు ఇచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఇంక ఇస్తాం అని వాయిదాలు వేస్తుంటారు. ఆ టెన్షన్కి నాకు ఈ 6 నెలల క్రితం స్టెంట్ కూడా పడ్డాయి. అది అపోలో హాస్పిటల్లో స్టెంట్ కూడా పడ్డాయి. పడదా కూడా మొన్న కూడా వచ్చినా కానీ ఏం లేదు, వస్తాయని ఇవ్వలేదు. మీకు ఎంత రావాలి? 35 లక్షలు. 35 లక్షలు ఆయన మాకు పెట్టిన పీరియడ్ లెక్క ప్రకారం అయితే 76 లక్షలు రావాలండి. రెట్టింపు అసలు అయితే 35 లక్షలు. సార్ నేను 2023 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి. దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు 60 లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది వడ్డీతో కలిపి. 7 నెలల నుంచి నా హస్బెండ్కి న్యూరో ప్రాబ్లం ఉంది, న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ 15 days నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్తున్నానండి. కానీ వాళ్ళు ఈవెన్ అట్లీస్ట్ 1% కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అది హెల్త్ మీద వచ్చిందండి, బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ 1% అంటే 1% కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఆయన శ్రీధర్ బొల్లేరు ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రెనోవేషన్ చేసుకుంటున్నారు, పెయింటింగ్లు చేసుకుంటున్నారు, కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నామో ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్లో కూర్చోబెట్టుకుంటున్నారండి. శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని
సువర్ణభూమి ఆఫీస్లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు, లేదంటే కానీ న్యూసెన్స్ మాటలు మాట్లాడాలు, లేదంటే కానీ నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారా అని చెప్పడాలు, లేదంటే కానీ మీరు వన్ డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు, ఇలాంటి హరాస్మెంట్లు లేడీస్కి చేస్తున్నారండి. దయచేసి మీ అందరి సపోర్ట్తో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.